క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం పునీత ఆజ్ఞసమ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ముచ్చు హృదయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యం, ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదలకు మంచి జ్ఞానం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, క్లారమ్మ కుటుంబంలో ఆటంకాలు తొలగిపోవాలని కృతజ్ఞత బలి రెవరెండ్ ఫాదర్ ఏరువ బాల, ఎం జోసఫ్, ప్రేమ్ కుమార్, రాణి, తెరేజమ్మ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జస్వాంతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి మాదాను వాణి, జోసఫ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపు నెరవేర్లని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలకల కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి వరప్రసాద్ను దీవించి అనుగ్రహించిన అనేక మేలుల కృతజ్ఞతల స్తుతులు అర్పిస్తూ రానున్న రోజుల్లో ఆయురారోగ్యములతో తమ కృపావరంతో దీవించమని వేడుకుంటూ లూధు మేరీ, మేరీ విజయరాణి, అభినవదీప్, అనూహ్య, అభిషేక్ అక్కా చెల్లెళ్ళు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. స్వప్న కోరుకున్న బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ కావాలని, గ్రీష్మ, యశ్వాంతులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినందులకు, సుస్మిత్ IITలో సీటు వచ్చినందులకు, అలెగ్జాండర్కు ఆయురారోగ్యం దయచేసినందులకు కృతజ్ఞత బలి పూజ పునీత అంతోన్ వారి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, ఎలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పూజా సమయం, ఇది అర్చన సమయం. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. ప్రభు పూజా సమయం, ఇది అర్చన సమయం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. ఆరాధనతో ఆనందముతో, ఆరాధనతో ఆనందముతో జీవన
జ్యోతిని వెలిగింతుము. ప్రభు పూజా సమయం, ఇది అక్షర సమయం. ప్రభు పూజా సమయం, ఇది అక్షర సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాపక్షమాపణను కోరుకుందాం. స్వామి పాపినైనా నన్ను చూసి పలుకవేళ స్వామి పాపినైనా నన్ను చూసి విసుగు చెందిన నాయనా పలుకుతుంది ఈ గీతం, పలుకుతుంది ఈ గీతం. పలుకవేళ ఓ స్వామి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపజూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూను నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనము, 14వ వచనం నుండి 21వ వచనము మరియు 31వ వచనం నుంచి 35వ వచనము, 36వ వచనము. ఇథియోపియా రాజు తిర్హాక అసీరియా మీదకి దండెత్తి వచ్చున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అసీరియా రాజు సన్హెరీబు యూదా రాజు ఇస్కారియాకు ఇట్లు జాబు రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకొంటివి, ఆ దేవుడు యెరూషలేము నాశనము కాదని నుడివెను. కానీ నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసీరియా రాజులు నానా రాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబునందుకొని చదివెను.
అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనంపై ఆసీనుడివై యుందువు. నీవొక్కడవే దేవుడవు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమి ఆకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వినులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవుడవైన దేవుడవైన నిన్నే కించపరచుటకు సన్హెరీబు పలికిన పలుకులాలింపుము. అసీరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనం చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవముల నరులు మలించిన రాతి ప్రతిమలు కొయ్యి బొమ్మలు కారా. కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అసీరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అసీరియా రాజు నుండి కాపాడమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలకించినని చెప్పెను. అసీరియా రాజు సన్హెరీబును గురించి ప్రభువు పలికిన పలుకులివి. ఓయి యెరూషలేము కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచున్నది, తలాడించుచున్నది. యెరూషలేమున సీయోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందురు. ప్రభు ఆ కార్యమును సాధింప సమకట్టెను. అసీరియా రాజు గురించి ప్రభు పలుకు ఇది. ఇతడు ఆ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణము వదలజాలడు. డాలుతో దాని చెంతకు రాజాలడు. దాని చుట్టూ ముట్టడికి మట్టి దిబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఆ నగరము ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభువుడైన నా పలుకులు ఇవి. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభుదూత అసీరియా శిబిరముకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువన లేచి చూడగా వారందరూ చచ్చిపడి ఉండిరి. అంతటా అసీరియా రాజు సైన్యమును తరలించుకొని నినెవేకు మరలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమైన పర్వతమును విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కు నగరమున మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభు తన రక్షణమును వెల్లడి చేసెను. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. కలకాలము కాపాడును. రాజులు ఏకమై సియోను మీదకి దండెత్తి వచ్చిరి. నీ కీర్తి వలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడి చేయి విజయముతో నిండి ఉన్నది. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. కలకాలము కాపాడును. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము యూదా నగరములు హర్షించును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. కలకాలము కాపాడును. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా.
హల్లెలూయ పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా. పాడుడి హల్లెలూయా హల్లెలూయా, పాడుడి హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 6 మరియు 12 నుండి 14 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా, నేను పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు నీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనగా వెడల్పైన ద్వారము సులభముగా నున్న మార్గము వినాశమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సిస్టర్స్ యొక్క సభను స్థాపించి ఆ సభ ద్వారా మునుపెన్నడూ లేనంతగా దీనజనానికి సేవ చేసింది. అనాథలకి, అభాగ్యులకి ఆమె అమ్మగా నిలిచింది. అయితే 1997వ సంవత్సరంలో మదర్ తెరీసా తన చివరి క్షణాలలో ఉన్న సమయంలో మదర్ తెరీసా ఒకవేళ కాలం చెల్లిస్తే, ఒకవేళ చనిపోతే, మరి ఇంత పెద్ద సిస్టర్స్ సభని, ఇన్ని సేవా కార్యక్రమాలని నడిపించే బాధ్యతని ఎవరు నడిపించగలరా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి సమయంలో సిస్టర్ నిర్మలా జోష్ గారిని ఆ సభకు అధిపతిగా ఎన్నుకున్నారు, సుపీరియర్ జనరల్గా ఎన్నుకున్నారు. అయితే ఎవరు ఈ సిస్టర్ నిర్మలా జోష్ గారు అంటే, ఆవిడ ఒక కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించలేదు. ఆవిడ ఒక అన్యురాలు పుట్టుకతోటి. పెరిగి పెద్దదైనా కూడా ఆవిడ క్రైస్తవురాలు కాదు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు, ఆమె బాలికగానే ఉన్నప్పుడు మన స్కూల్స్లో చదువుకుంది కాబట్టి క్రీస్తు ప్రభు చేత ఆకర్షించబడి ఆవిడ మారు మనస్సు పొంది జ్ఞాన స్నానం పొందినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఆ సభకి ఈమెని ఎన్నుకున్నారని. కానీ మదర్ తెరీసా స్థాపించిన ఉద్దేశాలని ఏ కొద్దిగా కూడా తక్కువ కాకుండా ఆ సభని నిర్మలా జోష్ గారు మదర్ తెరీసా తర్వాత దైవ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుకు నడిపించి ఇంకా మదర్ తెరీసా సంస్థని ప్రోత్సహించారు, ముందుకు కొనసాగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనమందరము అనుకోవచ్చు, ఎవరైనా బాగా క్రైస్తవ కథోలిక విశ్వాసంలో పుట్టినటువంటి వారిని ఎన్నుకుంటే బాగుండేది కదా అని. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందంట.
ఒక మారు మనస్సు పొందినటువంటి ఈ సిస్టర్ నిర్మలా జోష్ ద్వారా మదర్ తెరీసా సభని దేవుడు నడిపించాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే ఇరుకైన మార్గంలో నడవడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని, ఇరుకైన మార్గము గుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. తన కార్యాలని ఆయన నెరవేర్చుకుంటాడు. అయితే మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉండొచ్చు. ఇరుకైన మార్గం అని అంటారు, కానీ ఇరుకైన మార్గం అంటే ఏమిటి ఫాదర్ అని? బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నారు. మొదటగా అబ్రహాముని చూసినట్లయితే, అబ్రహాము సంతోషంగా సుఖంగా తన దేశమున తన చుట్టాలు తన బంధువుల మధ్యలో జీవిస్తున్న సమయంలో దేవుడు అన్నాడు, రా నేను చూపిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఇరుకైన మార్గం. అయ్యో, నా బంధువులను విడిచిపెట్టాలా, నాకు పరిచయమైన ప్రాంతాన్ని విడిచిపెట్టాలా? ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయమన్నాడు దేవుడు. ఇరుకైన మార్గం అంటే ఏమిటి? ఇక్కడ తన యొక్క స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, తాను కోరుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి, తన యొక్క రక్త సంబంధీకులను విడిచి దేవుని మార్గంలో నడవడం, దేవుని చిత్తానికి తలదాల్చడం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని జాతులకు తండ్రిగా, ఇప్పటికీ కూడా అబ్రహాము యూదులకు ఆత్మీయ తండ్రి, క్రైస్తవులకు విశ్వాసమున తండ్రి, అంత పెద్దగా అంత గొప్పగా దేవుడు లేవనెత్తాడు. కారణం ఏమిటి అంటే, అబ్రహాము ఇరుకైన మార్గాన్ని దేవుడు చూపించిన మార్గానికి లోబడ్డాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే విధంగా పాత నిబంధనలో మోషే ప్రవక్త, యోనా ప్రవక్త, నూతన నిబంధనలో మరియ తల్లి, పునీత పౌలు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇరుకైన మార్గంలో ప్రవేశించారు కాబట్టే దేవుడు వారిని గొప్ప విధంగా లేవనెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువిశాలమైన లోకానుసారమైన మార్గాన్ని విడిచి ప్రభువు చూపిస్తున్న ఇరుకైన మార్గాన్ని మనం అనుసరించగలిగితే దేవుడు మన ద్వారా చేసే అద్భుత కార్యములు ఎన్నో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకైన మార్గం మొదట కష్టతరంగా ఉంటుంది, కానీ అది స్వర్గానికి చేరుస్తుంది. ఈ లోక సంబంధమైన సువిశాలమైన మార్గము మొదట ఇహలోక సంబంధమైన సుఖ సంతోషాలను ఇస్తుంది, కానీ అది మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకైన మార్గంలో ఎంతమంది పడతారు? ఒక్కరు మాత్రమే పడతారు. ద్వారము సన్నగా ఉంటే ఎంతమంది వెళ్తారు దానిలో నుంచి? ఒక్కరు మాత్రమే వెళ్ళగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించాలంటే నీవు ఒంటరి పోరాటాన్ని చేయాలి. చాలామందికి ఇది ఇష్టం ఉండదు. నీ వైపు చాలామంది ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకొద్దు, ఇది నాకు సువిశాలమైన మార్గం కావాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కాబట్టి ఒంటరి పోరాటం చేయాలి దేవుని కోసం, దేవుని మార్గాన్ని అనుసరించడం కోసం. అయితే మనకి మరొక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, నా జీవితానికి ఇరుకైన మార్గం ఏమిటి అని. నేను ఉద్యోగం చేస్తున్నాను, అందరూ కూడా విశాలమైన మార్గంలో ప్రయాణిస్తున్నారు. అందరూ లంచాలు తీసుకుంటున్నారు, అడ్డదారులు తొక్కుకుంటూ వాళ్ళు నడుస్తున్నారు. కానీ నేను అలా చేయను. నాకు వచ్చిన దాంతో నేను సంతృప్తి చెందుతాను, అది నాకు చాలు. అది ఇరుకైన మార్గం. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు మిమ్మల్ని గొప్ప విధంగా, మీ యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని గొప్ప విధంగా లేవనెత్తుతాడు. నేను పనికి వెళ్తాను, పనిలో తప్పించుకొని తిరిగేవారు చాలామంది ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ నేను నా శక్తి కొలది
నేను పని చేస్తాను, న్యాయంగా ధర్మంగా నా శ్రమను నేను ఇస్తాను. అది ఇరుకైన మార్గం అంటే. సువిశాలమైన మార్గం దేవుడు అస్సలు మెచ్చడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నేను నా శక్తి కొలది ధర్మంగా, నీతిగా, న్యాయంగా, అడ్డదారులు తొక్కకుండా ఇరుకైన మార్గంలో నడుస్తూ దేవునికి ప్రియమైన బిడ్డగా బ్రతుకుతాను అని ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రభువుకి మాట ఇద్దాం. అంతేవిధంగా ఇరుకైన మార్గంలో నడవడానికి దేవుని యొక్క శక్తిని కోరుకుందాం. ఆమెన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చి గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితి. నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పరము చేరితి. నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పరము చేరితి. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. మహిమల కొరకును మన ప్రయోజనాల కొరకును మన పవిత్ర శ్రీసభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునటులా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా
ఉత్థానమును చాటేదాము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగిన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికి దయచూపుడు. దేవుని కన్యతలేగు మరియంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాద్వాపూరి అంతోని వారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలకానందమును సగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలకానందమును సగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తారై బలము తారై, జీవము తారై బలము తారై, జీవజలములు తారై భోజము ఆయను మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, జీవము తారై బలము తారై, జీవము తారై బలము తారై, జీవజలములు తారై భోజము ఆయను మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలకానందమును సగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలకానందమును సగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తారై బలము తారై, జీవము తారై బలము తారై, జీవజలములు తారై భోజము ఆయను మనకు,
మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగించే కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లా చేయండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి నవదిన ప్రార్థనకై మోకరించండి. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునుగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణవగు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమను చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయి వరమును చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచు
తలచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా, అలాగుననే మమ్మను పాపపు సంకెళ్ళ నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి గదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం అందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించదము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో అందరం కలిసి భక్తితో పరలోక ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములను ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియచేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం నిల్చొని చివరి ఆశీర్వాదం పొందు. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక.
సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి నిరంతరం మీతో ఉందునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పరమ పవిత్రుడా, అంతోనివారా పావనకరుడా, శ్రీయేసు బాటలు నడిపించుము, నిన్ను కీర్తించుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పావపురపు, అంతోనివారా పావన చరితుడా.